రే అబ్బులు, ఎవరింటికి రయ్యా నేను? రామకృష్ణ గారి ఇంటికండి. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది కదండి, ఈ ఆడ బంతి పూజనాలండి. బంతి భోజనాలు అయితే నేను తడావుడు చేస్తున్నారు. మా ఆవిడ పెళ్లి అయితే దాని చేతిలో ఒక అరటిపండు పెట్టిన లేడు, నా చేతిలో తమలపాకు పెట్టిన లేడు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి పదండి. జానకమ్మ గారు, దత్తుడు గారు పాలు అంపారమ్మా. మల్లప్రాజు గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పొయ్యండి, కూరగాయలు ఇలా పట్టండి. మిల్క్ మిల్కా? నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి? పాలు పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నానులే. అన్నట్టు ఇన్నలోటి కట్టేంటి? ఓసారి పేసి స్మైలీ నీ నోట నా సొట్టెట్ట. అయ్యి బాబా, ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేస్ ప్యాక్ ఆడిచ్చేస్తాను. ఇంటికి వచ్చి అడుక్కో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటను? నేనేమన్నా ముష్టోన్నా కుష్టోన్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికే వేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు, బాగుంది. ఆగిపోయాం బాబు, పొయ్యి. ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చావు కదా, నువ్వే పొయ్యి. నీది చెంబే కదా, పోయి. నీది మాత్రం గుండు గట్టి బిందే కదా, పొయ్యి. ఆ గోండే డ్రెస్ చెల కుట్టేస్తుంది. ఎక్కడ? ఏది? ఎక్కడ బాబు? బుడుగుడు బుడుగు 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 పాలంటే అంత చిక్కగా ఉన్నాయి. చూచచ్చావా? నువ్వు బిందట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటి ఏదో పని లేవు చేస్తామని. నీకంటే నేనే నయం. ఏం సుందరం గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరి పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా? గేదెలట్టు పోయినా బిందెడు పాలు అప్పు తెచ్చి మరీ పోసాడు. తప్పుద్దా మరి? పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా, సయాన నా మేనగోళ్ళు అన్నాడు బావగారు. వచ్చేసా గోవిందా? గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాట్ కెన్ ఐ డు గోవిందా? ఈ చుట్టుపక్కల 14 గోళ్ళకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్య వార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి, పోతరాజు గారింట్లో బారసాలు చేయించి, సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సంవర్తం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో, ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యా, నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి, లారీ నక్కొచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను, ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయన, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. శర్మ పడావు, నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా, అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. ఏం
ఏం భయం లేదు. మరేం భయం లేదు. సింపుల్, వెరీ సింపుల్. వద్దండి, ఏం భయం? నన్నేం చెయ్యొద్దండి. ఏం భయం? మీకు దండం పెడతాను. కాదు, నీ కాళ్ళు అట్టుకుంటా. భయం వేసి కళ్ళు మూసుకో. నన్ను కమలహాసన్ అనుకో. కాదు, చీనా మటం 3 ఏళ్ల నుంచి ఇదే వరస. ముట్టుకుంటే పిడుసు. ఇక ఈ జన్మకు నాకు శోభన అవ్వదు. కొట్టుకోకు, డాక్టర్ తీసుకొస్తాను. ఏదో ఒకటి చేసి నా సాగున ఏడు చూడండి. దానికి మన ఏం చేస్తాడు? డాక్టర్ సమరంగాని కలు. నువ్వు మూస్తావా? చూడు సుందరం, నీకు శోభనంగా ఉందయ్యా. అది పోవాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్ళ? మొదటి పెళ్లికే నానా అవసరం పడ్డాను. మళ్ళీ పెళ్లి అంటే పిల్లను ఇస్తారు. పిల్ల సంగతి, ఆ పెళ్లి సంగతి నేను చూసుకుంటాను. నాకు 5,000 కొట్టు. 5,000? ఇంకో మాట చెప్పు. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి 5,500 చేసుకో. అలా అన్నా బాగుంది. రేపు రాత్రి ఇదే సమయానికి ఇక్కడికి వచ్చాయి. See you. రారా? ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.